వాడు కావాలని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు ఇది కోర్టు ఆర్డరే కదా మీకెందుకు అంటాడు వాడు. కరెక్ట్, మీకెందుకు అన్నప్పుడు నువ్వు కోర్టులో చూసుకోవాలి, వెయ్యాలి. పైలట్లు అక్కడ పైలట్లు ఇప్పుడు ఇంకోటి ఏంటి, వీడు కావాలని మోసం చేశాడనడానికి సాక్ష్యం పైలట్లు టీవీ ఛానళ్ళలో ఇంటర్వ్యూలో చెప్పారు, మేము ఖాళీగానే ఉన్నాం మాకు డ్యూటీ వేయలేదు అని. ఇండిగో అంటే ఏంటి, వాడు వచ్చినోడిని కూడా ఆపాడు వీడు కావాలని. ఇంత చేస్తే వీడు అదనంగా నియమించుకోవాల్సిన 160-170 మంది అంతే చేయలేవాడు. అంటే కరెక్ట్ గా రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చినప్పుడే ఇది చేశారు. అప్పట్లో ట్రంప్ వచ్చినప్పుడు ఢిల్లీలో అరాచకం చేశారు. గుర్తు తెచ్చుకుంటే ట్రంప్ వచ్చిన టైంలో అంటే ఇంటర్నేషనల్ అటెన్షన్ అంతా మన మీద ఉన్నప్పుడు కావాలని కుట్రలు చేస్తున్నారు ఇండియా మీద, నెగిటివ్ ప్రాపగాండా. అప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు ఢిల్లీలో అల్లర్లు జరిగినాయి గుర్తుందా, పెద్ద ఎత్తున ఊచకోతలు, చివరికి కానిస్టేబుల్ని కళ్ళు కూడా పొడిచి చంపేసినటువంటి సంఘటనలు ఉన్నాయి కదా, అది ఢిల్లీలో. అప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు ఓ పక్కన ట్రంప్ మీటింగ్ జరుగుతుండగా అదే ఢిల్లీలో చేశారు ప్రచారం. ఇప్పుడు ఇదే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో చేసుకొచ్చారు కావాలని పుతిన్ వచ్చినప్పుడు. అంటే దేశవ్యాప్తంగా ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయటం, ప్రపంచవ్యాప్త ప్రచారం పొందటం, తద్వారా భారతదేశం కరెక్ట్ కాదన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయటం, ప్రభుత్వాన్ని బద్నాం చేయడం, దేశాన్ని బద్నాం చేయడం, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. అది వాళ్ళ కుట్ర, వీళ్ళు అర్థం చేసుకోలేక ఫెయిల్ అయ్యారు. అది అవును సార్. ఒక రకంగా ఇలాంటి సంక్షోభాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? రేపొద్దున్న రైల్వేలో కూడా ఇలాంటి సంక్షోభం ఏర్పడకుండా